గైస్ వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఫ్యాషన్. ఈరోజు June 24 అనమాట. నైట్ అరౌండ్ 12 అవుతుంది. 12 o'clockకి అంటే ఇంకా 10 minutes ఉందిలేండి. ఈ టైంలో మేము వీడియో ఎందుకు చేస్తున్నాము అని అంటే June 25th మా అత్తయ్య గారి బర్త్డే. సో 12 o'clockకి కేక్ కట్ చేద్దామని చెప్పి ఇంకా అంతా రెడీ అయిపోయాం. కేక్ కట్ చేయించేసిన తర్వాత యాక్చువల్లీ నెక్స్ట్ డే చేద్దాం అనుకున్నాం, బట్ ఆల్ ఆఫ్ సడన్ కేక్ ఇంకా తెచ్చేసారని చెప్పి కేక్ కట్ చేయించేస్తున్నాం. మా తన్వి గాడు నేను మ్యాచింగ్ వాడికి మైక్ కావాలంట. సో ఇంకా అంతా రెడీ అయిపోయాం. ఇది సర్ప్రైజ్ ఏం కాదు, ఆల్రెడీ మేము మా అత్తయ్య గారికి చెప్పేసాం కూడా అనమాట. కేక్ కట్ చేద్దాం 12 o'clock అని. వద్దు అన్నారు, బట్ మా గొడవ భరాయించలేక ఫైనల్లీ ఒప్పుకున్నారు. మా తన్వి గారు చూసారా ఏ రేంజ్లో అల్లరి చేస్తున్నాడో. వాడు గొంతునండి. నా మైక్ నా దగ్గర ఉంది, తన దగ్గర ఆల్రెడీ ఇంకో మైక్ ఉంది, బట్ స్టిల్ తనకి ఈ మైక్ కూడా కావాలని చెప్పి బాగా అరుస్తుంది. బై ద వే నా అవుట్ఫిట్ ఎలా ఉంది? నా నైట్ డ్రెస్ ఈ మధ్యన ఒక 5-6 న్యూ నైట్ డ్రెస్సెస్ తీసుకున్నా. అది ఒక హాల్ వీడియోలో చేద్దాం అని అనుకుంటున్నా. సంభవం అది అసలు కుదరట్లేదు. అది వీడియో అప్లోడ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను, మోస్ట్లీ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్లో కానీ. ఇప్పుడైతే ఈ డ్రెస్ చూసేయండి. సో ఇది నాకు తెలిసి నేను ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. నాకు లింక్ కనుక దొరికితే ఆ లింక్ షేర్ చేస్తాను. ఇన్స్టా పేజ్లోనూ ఏదో ఆన్లైన్లో అయితే తీసుకున్నానని గుర్తుంది. చెప్పాను కదా 5-6 తీసుకున్నానని. ఒక్కొక్క సైట్ నుంచి తీసుకున్నా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్ అయితే బాగుంది, అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంది. ఎందుకో తెలుసా? ఫ్రంట్ లుక్ ఇలా ఉంది కదా, బ్యాక్ చూడండి యోయోలా లేదు. టయర్డ్ నా కూతురు ఇలా గొడవ చేస్తూనే ఉంది. డ్రెస్ అయితే చాలా కంఫర్ట్ ఉంది, నాకు బాగా నచ్చింది, మంచి స్టైలిష్గా కనిపించింది. లింక్ ఇన్ కేస్ నేను ఆన్లైన్లో తీసుకుంటే లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్స్టా పేజ్లో తీసుకుంటే కనుక పేజ్ డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. మేము ఇట్లా ఇంట్రో చెప్తూనే ఉన్నాము. ఈలోపు అత్తయ్య గారు రెడీ అయిపోయి వచ్చేసారు. ఇంకొక 5 minutes ఉందన్నమాట 12కి. అందుకే ఈలోపు అంతా సెట్ చేసేస్తున్నాం. జస్ట్ సింపుల్గానే. జనరల్గా అయితే మేము బర్త్డేస్కి బయటికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాం, బట్ ఈసారి మావయ్య గారికి ఆపరేషన్ అయింది కదా, అందుకనే ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ జనరల్గా అత్తయ్య గారు మావయ్య గారు కట్ చేస్తారు, కానీ మావయ్య గారు ఏమో నేను లుంగి మీద ఉన్నాను, నేను అయితే కనిపించను అని చెప్పి అంటే ఇంకా వెంకీ తన్వి బాగా గొడవ చేస్తుంది అనమాట కేక్ దగ్గరికి వెళ్ళిపోవడానికి. ఇంకా అందుకే వెంకీ తన్వి అత్తయ్య గారు కట్ చేశారు. మా తన్వి గారు కేక్ స్మాష్ టైంలో కేక్ దగ్గరికి వెళ్ళడానికి అస్సలు భయపడ్డాడు. అసలు నేను వెళ్ళను అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. మీరు చూసుంటే ఆ షార్ట్లో మీకే అర్థమై ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఆ కేక్ కోసం ఎంత గొడవ చేస్తుందో. తన్వి అసలు స్వీట్స్ తిందు, ఈ మధ్యన అయితే అసలు ఫుడ్ తినట్లేదు. జనరల్గా నాకైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలన్నా, ఎవరికైనా సెలబ్రేట్ చేయించాలన్నా కూడా చాలా నచ్చుతుంది. ఎందుకంటే రెగ్యులర్గా మనం ఏం కేక్ కట్ చేయం కదా, ఏదైనా అకేషన్ ఉంటేనే కేక్ కట్ చేస్తాం కదా. చిన్న చిన్న అకేషన్స్ను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అలాంటిది బర్త్డే, అది పెద్ద అకేషన్ అనే నేను ఫీల్ అవుతా. అలాంటివి సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా సెలబ్రేషన్స్ టైంలో మా బావగారు కూడా వీడియో కాల్ చేశారనమాట. అలా పార్టిసిపేట్ చేశారు. వివాన్ వితిక చిన్నపిల్లలు కదా, నైట్ ఈ మధ్యన స్కూల్ కూడా వెళ్తున్నారు, నర్సరీకి. అందుకే వాళ్ళు ముందే విషెస్ని వీడియోలో సెండ్ చేశారు. ఆ విషెస్ని నేను లాస్ట్లో యాడ్ చేశాను. అది కూడా చాలా క్యూట్గా చెప్పారు, చెక్ చేయండి. మాకు తన్వి కూడా చూసారా, బర్త్డే టైంలో చేయాల్సిన కేక్ స్మాష్ ఇప్పుడు చేస్తుంది. అసలు అది నైఫ్ లాక్కుంటున్నామని చెప్పి ఫుల్ గొడవ చేస్తుంది. అమ్మమ్మ కూడా నేను రెడీ అవ్వలేదు, మీరు ఎంత రెడీ అయ్యారు కాబట్టి నేను కూడా రానని అన్నారు, కానీ ఫైనల్గా వచ్చారు. ఇంకా అంతా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత తన్వి గడు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నాడు అనమాట. నైట్ 12 అయినా కూడా వాడి ఎనర్జీ లెవెల్స్ చూడండి. ఖచ్చితంగా న్యూ పేరెంట్స్ అయితే నేను చెప్పేదానికి బాగా రిలేట్ అవుతారు. పిల్లలు మామూలుగా అల్లరి చేయరు, బట్ అవి చాలా క్యూట్గా ఉంటాయి అండ్ చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తాయి అన్నమాట. హ్యాపీ బర్త్డే అత్తయ్య గారు కూడా చెప్పింది అనమాట, హ్యాపీ బర్త్డే నానమ్మ అని. అండ్ మా అమ్మమ్మ హ్యాపీ బర్త్డే చెప్పమని ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు. బర్త్డే అని చెప్పి చాలు. ఇదిగోండి మైక్ కూడా పెట్ట చెప్పు, హ్యాపీ బర్త్డే. ఫైనల్గా అమ్మమ్మ కూడా విష్ చేసేసింది అనమాట. మీకు కనుక మా వ్లాగ్స్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.